wholeheartedly thank all our students and parents supporting our 20 years of journey. ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిన్న ఢిల్లీలో సమావేశమయ్యారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలతో ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ చర్చించారు. ఈ సమావేశంలో ఏపీ ప్రధానంగా కర్నూలు జిల్లాలో నిర్మించ తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టు విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. అయితే తెలంగాణ మాత్రం గోదావరి బోర్డు సహా నీటి కేటాయింపులు తమ రాష్ట్రంలో కొత్తగా నిర్మించే ప్రాజెక్టుల విషయాన్ని పరిగణలో తీసుకుంది. బనకచెర్ల అంశంపై చర్చించేదే లేదని తేల్చేసింది. అయితే ఏపీ సీఎం పట్టుబడ్డంతో బనకచెర్ల ప్రాజెక్టుపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. 2-3 నిమిషాల పాటు మాత్రమే బనకచెర్ల విషయం ప్రస్తావనకు వచ్చినా చంద్రబాబుదే పైచేయి అయిందని చెప్పక తప్పదు. ఇక బనకచెర్లపై తెలంగాణ సీఎం తన అభ్యంతరాలు తెలియజేశారనుకోండి, అది వేరే విషయం. అసలు గోదావరిలో మిగులు జలాలు 2 రాష్ట్రాలకు వర్తిస్తాయని, అలాంటప్పుడు ఏకపక్షంగా ఏపీ బనకచెర్ల ప్రాజెక్టును భుజాన ఎత్తుకోవడం ఎందుకని తెలంగాణ ప్రశ్నించింది. ఇది కడితే తమ ప్రాంతంలోని చాలా జిల్లాలు ఎడారవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై ఏపీ సీఎం అవసరమైతే 2 తెలుగు రాష్ట్రాలు కూడా నీటిని పంచుకునేందుకు సహకరిస్తామన్నారు. ఈ నేపథ్యంలో బనకచెర్ల వివాదంపై చర్చించేందుకు ఒక నిర్ణయానికి వచ్చేందుకు వీలుగా కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి పాటిల్ ప్రకటించారు. ఇంతవరకు చూస్తే తెలంగాణ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని బనకచెర్లపై ముందుకు సాగాలని దాదాపుగా నిర్ణయానికి వచ్చేసినట్లే భావించాల్సి ఉంటుంది. బనకచెర్ల తర్వాత 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి ప్రాజెక్టులతో సహా గోదావరి పరివాహిక ప్రాంతాల్లోని ప్రాజెక్టులపై టెలిమెట్రీ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. తద్వారా ఎవరు ఎంత నీటిని వాడుతున్నారు అన్న లెక్కలు ఖచ్చితంగా తేలనున్నాయి. గతంలో కేసీఆర్ దీనిని వ్యతిరేకంగా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఓకే చెప్పారు. తద్వారా తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు ఫుల్ స్టాప్ పడే దిశగా ఒక అడుగు పడిందని చెప్పొచ్చు. అలాగే కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులు, నీటి విడుదల, స్టోరేజీ అంశాలపై కూడా చర్చ జరిగింది. నాగార్జున సాగర్ వివాదంపై కూడా ఆ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది.